నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. మీ టైం ఎవరు వేస్ట్ చేసుకోవద్దు, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రాబోతోంది, టీడీపీ వస్తోంది, వైసీపీ ఓడిపోతోంది అని చెప్పేసి. అండ్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ కొంతమంది ఫేక్ జర్నలిస్టులను కానీ అనలిస్టులు కానీ ఇంకొంతమంది వస్తున్నారు. అవి చూసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా ఆయన పోస్ట్ పెట్టారు. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఈయన చాలా స్ట్రాటజీస్ యూజ్ చేశారు. బట్ 2024 ఎన్నికల్లో అయితే వైసీపీ గెలవదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వేరే ఏవైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి సర్వేలు వస్తున్నాయో అవేమీ మీరు చూసి టైం వేస్ట్ చేసుకోకండి. కొంతమంది ఫేక్ పీపుల్ ఇచ్చినటువంటి స్ట్రాటజీస్, సర్వేస్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, ఏపీలో ఖచ్చితంగా కూటమే, ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టారు ఎక్స్ వేదికగా. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ప్రశాంత్ కిషోర్ ఏంటా ఈయనకి ఇంత పేరు వచ్చింది, ఎందుకు అందరూ ఇతని కోసం ఇట్లా ఎంటపడుతున్నారు అనుకున్నాను, కానీ ఇంత తెలివిగలడు అనుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అతను ఏమన్నాడంటే ప్రొవైడర్ అన్నాడు. అతనికి అసలు లీడర్ లక్షణాలే లేవు అన్నాడు. తనను తాను ఎలక్టెడ్ లీడర్ అనుకోవటం లేదు, తానేదో ప్రొవైడర్ అనుకుంటున్నాడు, దైవాంశ సంభూతుడిగా ఫీల్ అవుతున్నాడు, ఒక రాసరికపు పోకడలు. అప్పుడు అనిపించింది ప్రశాంత్ కిషోర్ నిజంగా అతని దగ్గర సరుకు బాగానే ఉంది. ఎందుకంటే ప్రొవైడర్ అనేది ఆ ఒక్క పదం చాలన్నమాట ప్రశాంత్ కిషోర్ ఎంత తెలివిగలాడు అనేదానికి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది కూడా నువ్వు చెప్పింది ఏంటి, ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నేను ముందే చెప్పేశాను కదా. నేను నెల రోజుల క్రితం చెప్పిందే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. ఏది దేశంలో ఎన్డీఏ 300 కన్నా ఎక్కువ కొడుతుందని, కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు కూడా రావని నేను అప్పుడే చెప్పాను. అన్ని ఎగ్జిట్ పోల్స్ అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తోంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని నేను చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అవే. మీరు ఇంకా రేపు కౌంటింగ్ లాగా ఎందుకు ఇంకా అంత గడబడి పడబాకండి, మీరు ఎక్కువ రెస్ట్ తీసుకోండి అన్నట్టుగా చెప్పాడు. అంతకుముందు కూడా నీకు తెలుసు ఏమన్నాడు, అంతకుముందు జూన్ 4 గొంతు తడారిపోకుండా ఒక గ్లాసు నీళ్లు దగ్గర పెట్టుకోండి అన్నాడు. జూన్ 4 రేపే కదా కౌంటింగ్ నాడు, గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అన్నాడు. ఎవరు గొంతు తడారిపోతుందని ప్రశాంత్ కిషోర్ ఉద్దేశం? ఎవరి గొంతు తడారిపోతుందని ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గొంతు తడారిపోతుందన. ఎవరిని నీళ్లు దగ్గర పెట్టుకోమంది? నీళ్లు దగ్గర పెట్టుకోమన్నది జగన్మోహన్ రెడ్డికే చెప్పినట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే కదా నిన్నటిదాకా ఆయన వ్యూహకర్త. ఐపాక్ భేటీలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళబోయే ముందు విజయవాడ బెంచ్ సర్కిల్లో ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళంతా కూడా ఈయన వచ్చేసరికి బాగా ఉత్సాహంగా సీఎం అంటున్నారు. అంటే ఈయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి 151+ అన్నాడు. వాళ్ళు ఇంకా గందరగోళంగా చప్పట్లు గిప్పట్లు కొడితే మళ్ళీ సీఎం అంటుంటే 22+ అన్నాడు. అంటే 175 అనేవాడు కదా, వై నాట్ 175 కాస్త జస్ట్ 151+ 22+ అన్న దీంట్లో అప్పుడు మాట్లాడుతూ జగన్ ఏమన్నారు, ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏం లేదు సరుకు, అసలు ఆ మొత్తం సరుకు అంతా రిషి దగ్గరే ఉంది అన్నాడు. ఎవరు? రిషిరాజ్ సింగ్. ఇప్పుడు ఆయన యొక్క వ్యూహకర్త. ఇప్పుడు తెలుగుదేశం వ్యూహకర్త అయినా అరాబిన్ శర్మ, లేకపోతే ఇప్పుడు వైసీపీ వ్యూహకర్త ఈయనెవరు? రిషి. వీళ్ళిద్దరూ ఎవరి శిష్యులు? శిష్యులే కదా. ప్రశాంత్ కిషోర్ దగ్గర సరుకు లేదంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా లేనట్టే. గురువు దగ్గర లేనప్పుడు శిష్యుల దగ్గర ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వీళ్ళిద్దరి దగ్గర సరుకు ఉందంటే వీళ్ళని తయారు చేసిన గురువు దగ్గర ఇంకెంత సరుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు నరం లేని నాలుగు కదా అని చెప్పి అటు ఇటు మాట్లాడితే అది కుదరదు. ఆయన ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ని 6 ఏళ్ల క్రితం వైసీపీ ప్లీనరీలో ఏమైనా పరిచయం చేశాడు?
6 years బ్యాక్ వైసీపీ ప్లీనరీ పెడితే ప్రశాంత్ కిషోర్ని జనరల్గా ఏ వ్యూహకర్తని పబ్లిక్ డయాస్ మీద ఎవరు పరిచయం చేయరు. ఈ స్ట్రాటజిస్టులందరినీ ఏదైనా పరిచయం చేస్తే విత్ ఇన్ ద వాల్స్ పరిచయం చేస్తారు. ఇక్కడ ఆ చిన్న ఇంటర్నల్ మీటింగ్స్లో మన స్ట్రాటజిస్ట్ ఇతను అని చెప్పి పరిచయం చేస్తారు. కానీ జగన్ ఏం చేశాడు, వైసీపీ ప్లీనరీలోనే ప్రశాంత్ కిషోర్ని స్టేజ్ ఎక్కించి ఈయన మన యొక్క స్ట్రాటజిస్టు, మీరు ఇకపై మీకు దశ నిర్దేశం ప్రశాంత్ కిషోరే చేస్తాడు. దగ్గర ఆయనే ఒక వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించాడు. ఫలానా ఢిల్లీ అదేంటి మన గుజరాత్ సీఎంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ప్రధాని చేసిన స్ట్రాటజిస్టు, అమరేంద్ర సింగ్, కెప్టెన్ అమరేంద్ర సింగ్ని పంజాబ్ సీఎంగా మార్చిన వ్యూహకర్త, నితీష్ కుమార్ బీహార్ సీఎం చేసినటువంటి వ్యూహకర్త, ఇట్లా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయాడు ప్రశాంత్ కిషోర్ని. అక్కడి నుంచి తోసి పారేశాడు. ఎక్కడికో తీసుకెళ్తాడు, అక్కడి నుంచి తోసి పారేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ నిజం చెబితే నీకు డైజెస్ట్ కాకపోతే ఎలా? అతను వాస్తవం చెప్పాడు. ఏంటి ప్రొవైడర్ అన్నది ఎందుకు? నువ్వేదో నేను బటన్లు నొక్కాను నాకు ఓట్లు వేయండి అంటే వేస్తారా? ఇచ్చేది నీ సొమ్ము కాదు కదా. నువ్వేమైనా ఇడుపులు నేలమాళికలో పాతేసిన సొమ్ము ఏమైనా పంచుతున్నావా? నీ ఎస్టేట్ ఏమీ అమ్మి కాదు కదా పంచిందంతా. ఇవాళ 2,70,000 కోట్లు ఏమో నేను బటన్లు నొక్కి వేసానంటాడు. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. ట్యాక్సులు కడితే వచ్చిన సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకు పంపిణీ చేస్తూ నువ్వేదో దానకర్ణుడు అంటే. నిన్న పంచప్రభాకర్ ఎవరో తిడుతున్నాడు ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. వరుస పెట్టి ఎవరైతే జగన్ని బాగా పైకెత్తారో వాళ్ళందరూ తిట్టి వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఒకసారి ప్లేట్ ఫిరాయించేశారు కౌంటింగ్ దగ్గరికి వచ్చేసరికి. ఇదే అతను పంచప్రభాకర్ అన్నది కూడా అదే మాట. నువ్వేమైనా దానకర్ణుడువా? ఈ చేత్తో ఇచ్చింది ఇంకో చేతితో తెలియకూడదు అంటారు కదా. పదే అదే డైలాగ్ ఏంట్రా? ఆ డైలాగే నిన్ను ముంచింది. బటన్లు నొక్కుతున్నా ఇప్పుడు బాగా నొక్కారు కదా బటను ఎవరు? జనం అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తారు, ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి జైలు కొట్టారో వాళ్ళు ఇప్పుడు కొడతాననుకోవచ్చా తిరిగి? అంతే కదా. ఇప్పుడు భజన నిన్నటిదాకా చేశారు జగన్కి. ఆ జగన్ భజన పరులే ఇవాళ జగన్ని నేలకేసి కొడుతున్న పరిస్థితి. వీళ్ళంతా అంతే. ప్రశాంత్ కిషోర్ నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి మనిషి. ఇప్పుడు పంచప్రభాకరు లేకపోతే ఇంకెవరో జర్నలిస్ట్ సాయి అంటారు. ఇప్పుడు అందరూ వరుస పెట్టి ఎప్పుడైతే ట్రెండ్స్ వచ్చాయో, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయో నీకు అప్పుడే అర్థమైపోయింది కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి దూకేశారు. ఎమ్మెల్యేలు దూకేశారు గతంలోనే, ఎంపీలు దూకేశారు గతంలోనే. ఇంకా దూకగా అరాకొరగా మిగిలిన బ్యాచ్ కూడా ఇప్పుడు దూకేస్తోందన్నమాట. వాస్తవాల్లో బతకాలి. నీకు మంచి సలహా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు నీకు నచ్చలేదంటే ఇక నువ్వెంత భ్రమల్లో ఉన్నావో, ఎంత భ్రాంతిలో పడ్డావో అక్కడే అర్థమైపోతాను. ఎక్కడో దాకా ఎందుకు వై నాట్ 175 అని ఎవరన్నా అంటారా? అంటే ఏంటి 175 సీట్లు నువ్వు తుడిచేయాలన్న నీ అత్యాశ ఇవాళ ఈ పతనానికి కారణం. సో అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది అంటే ఇప్పుడు వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ రకంగానే వస్తూ ఉన్నాయి. ఆయన కొన్ని నెలల ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. అంటే ఈవెన్ పోలింగ్ కూడా అప్పటికి ఇంకా జరగలేదు, అప్పుడు కూడా అదే చెప్పారు ఆయన. సో చూద్దామండి ప్రశాంత్ కిషోర్ చెప్పిందే జరుగుతుందో, చెప్పింది ఎంతవరకు అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎవరెవరు ఎన్ని సీట్లు గెలుస్తారో అని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే.